హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు. ఈరోజు మనం మారుతి సుజుకి స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ఈ స్టాక్ ని పాజిటివ్ బ్రేక్అవుట్ గా గుర్తించి అప్సైడ్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ 5 days అంటే 1 week లో మనకు 1% పెరిగింది, 1 month లో చూసుకుంటే 11% పెరిగింది. ప్రస్తుతం ఏంటంటే ఒక 4 months కన్సాలిడేషన్ నుంచి బయటకు రావడం జరిగింది. ఓవరాల్ గా ఏంటంటే ఫిబ్రవరి మంత్ మనం చూసుకున్నట్లయితే 1100 పాయింట్స్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మొత్తం కలిపి 1100 పాయింట్స్ రేంజ్ లో ట్రేడింగ్ అనేది అయింది. అప్ సైడ్ మనకి 8300 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ నుంచి బయటకు వచ్చింది. అదేవిధంగా 7200 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్, అక్కడి నుంచి కూడా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి టార్గెట్ వచ్చేసరికి 11,000 9,250గా నిర్ణయించారు ఫ్రెండ్స్. అయితే 52 వీక్ వెరీ క్లోజ్ గా ఉంది. 9,020 దగ్గర దీనికి ఏంటంటే 52 వీక్ హై అనేది ఉంది. జనరల్ గా మనకి 52 వీక్ హై స్టాక్స్ ఎప్పుడైతే క్లోజ్ గా ఉంటాయో పాజిటివ్ బ్రేక్అవుట్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అగైన్ మనం ఒకసారి చార్ట్ మీద కూడా దీన్ని అబ్జర్వ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అయితే సో దాదాపుగా ఆటో సెక్టర్ అనేది అండర్ ప్రెషర్ లో ఉన్నప్పటికి కూడా మనకి ఈ మారుతి సుజుకి బౌన్స్ అవడం అనేది వెరీ గుడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లార్జ్ క్యాప్ మనందరికీ తెలిసిందే. అయితే దీంట్లో ఏంటంటే మనకి 50 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అన్ని యావరేజెస్ స్మాల్ టైం నుంచి బిగ్గర్ టైం దాకా అంటే 200 days మూవింగ్ యావరేజ్ పైన కూడా అయితే ట్రేడింగ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా ఇది పాజిటివ్ స్టాక్ గా ఆటో సెక్టర్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ టార్గెట్ ఇవన్నీ కూడా నిర్ణయించారు 9,250. సో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఈ చార్ట్ ఎలా ఉందో. మనకి అబ్జర్వేషన్ చేస్తే దీంట్లో వీక్లీ టైం ఫ్రేమ్ ఫస్ట్ చూసుకుందాం. చూస్తే మనకి ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. ఆ ట్రెండ్ లైన్ అనేది మనం చూడగలిగితే దట్ వుడ్ బి గ్రేట్ అనమాట. ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే ఫార్మేషన్ ఉంది. దాదాపుగా ఈ హై నుంచి దానికంటే ముందు ఇంకొక హై ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్మోస్ట్ ఇవి డబుల్ టాప్ అనుకోవచ్చు. రెండు హైస్ సేమ్ ఉన్నాయి. అండ్ మనకి 287 వీక్స్ కన్సాలిడేషన్ ఇది. బట్ ఇంకా మనకి బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. వాళ్ళైతే 9,250 ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు టార్గెట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇన్ బిట్వీన్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మేషన్ కనిపిస్తుంది. సో దాంట్లో ఈ లైక్ 30th November వీక్ లో ఒక పాజిటివ్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. బట్ టార్గెట్ అయితే ఇంకా రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ లో ఏదైతే ఉందో ఈ లోన్ కూడా టచ్ చేయలేదు. అంటే స్టాప్ లాస్ ఇంకా హిట్ అవ్వలేదు. ఎవరైతే బిగ్గర్ టైం ఫ్రేమ్ లో దీన్ని హోల్డ్ చేస్తున్నారో, ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇది. ఈ ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ జరిగింది 7,500 దగ్గర. అక్కడ నుంచి 6,500 దాకా దగ్గర 1000 పాయింట్లు డ్రాప్ అయింది. బట్ అక్కడ నుంచి కూడా మళ్ళీ మనకి 9,000 దాకా వెళ్ళింది. ఓకే, 1,500 పాయింట్లు పైకి వెళ్ళింది, 1000 పాయింట్లు కిందకు వచ్చింది. ప్రస్తుతానికి ఏంటంటే ఎవరైతే ఈ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేశారో వాళ్ళ స్టాప్ లాసెస్ బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్ 6,200 దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఇంకా స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. ప్రస్తుతానికి వాళ్ళు పాజిటివ్ లో ఉన్నారనమాట. ఓకే ఫైన్. బట్ ఇక్కడ మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ ఒక రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. 8,930 మేబీ క్లోజ్ గా 9,000 అనుకోవచ్చు. ప్రస్తుతానికి 8,475 రఫ్ గా ఏంటంటే ఒక 500 పాయింట్స్ దగ్గర మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అప్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఓకే, అండ్ ఒకసారి దీన్ని డైలీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో ఏమన్నా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉందా అని చెప్పేసి సో చూస్తే మనకి ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఫార్మేషన్ జరిగింది. ఓకే, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఒక రేంజ్ లో కన్సాలిడేషన్ తీసుకుంది. మనకి మల్టిపుల్ టైమ్స్ ఒక రెసిస్టెన్స్ అనేది ఫార్మేషన్ జరిగింది 870 రఫ్ గా. ఓకే, బట్ ఫైనల్ గా 23rd జూలైన మనకి ఏంటంటే ఒక పాజిటివ్ బ్రేక్ అయితే ఇచ్చింది అప్ సైడ్. సో నెక్స్ట్ మనకి
ఒక హడల్ అయితే ఉంది అరౌండ్ 9,000 దగ్గర అప్రాక్సిమేట్లీ. ఆ హడల్ అనేది క్లోజ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఆర్ఎస్ఐ అయితే ప్రస్తుతానికి పాజిటివ్ గానే ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా అబౌవ్ 60 అనేది ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టండి. అండ్ ఒకవేళ బిగ్గర్ పిక్చర్ లో దీన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో లైక్ 9,000 ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ జరిగిందంటే మనకి ఇంకా ఫర్దర్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రైస్ యాక్షన్ నుంచి ఫ్రెండ్స్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఆ సెల్లింగ్ ప్రెషర్ అనేది గురవుతుంది. ఓకేనా, టీజర్ స్టాప్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్ ఎప్పుడైతే ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరుగుతుందో లైక్ 8,300 చాలా మంది ఏంటంటే ఎగ్జిట్ అవుతారు అండ్ షార్ట్స్ కూడా ఇనిషియేట్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చార్ట్స్ మీద గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 8,290 లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ గా ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగిందంటే క్లోజింగ్ బేసిస్ మీద డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు, క్లోజింగ్ బేసిస్ మీద ఈ లెవెల్ గా బ్రేక్అవుట్ చేసిందంటే డౌన్ సైడ్ ఫర్దర్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఆర్ఎస్ఐ వీక్లీలో ఇంకా 60కి బ్రీచ్ అవ్వలేదు. ఒకవేళ 60కి రీచ్ అయితే 60 క్రాస్ ఓవర్ అయినప్పుడు ఏంటంటే మనకి వెరీ క్విక్ గా షార్ట్ రికవరీ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ స్టాక్ అయితే వాచ్ లిస్ట్ లో పెట్టండి. 52 వీక్స్ క్లోజ్ గా ఉంది. అండ్ నెక్స్ట్ మంచిది అది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 8,930 దగ్గరగా క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవేళ ఆ లెవెల్ గానీ బ్రేక్అవుట్ అయితే మనకి వెరీ షార్ప్ అప్ సైడ్ మూవ్ అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్ గా బిగ్గర్ పిక్చర్ లో మనం చూస్తే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ జరిగింది అండ్ స్టిల్ ఇట్స్ వ్యాలిడ్ అనమాట విత్ ద స్టాప్ లాస్ ఆఫ్ 6,200. ఎవరైతే ప్రాఫిట్ లో ఉన్నారో వాళ్ళు ఈ స్టాప్ లాస్ అనేది ఫర్దర్ గా 7,500కి ఆల్మోస్ట్ కాస్ట్ అనేది ట్రైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, బిగ్గర్ పిక్చర్ లో 7,500 దగ్గర ట్రైల్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మారుతి సుజుకి. అండ్ నెక్స్ట్ మనం నిఫ్టీ గురించి చూద్దాం. నిఫ్టీ ప్రస్తుతానికి అయితే మనకి స్టిల్ డౌన్ ట్రెండ్ లోనే ఉంది. ఓవరాల్ గా బిగ్గర్ పిక్చర్ లో లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ హై వచ్చేసరికి మనకి 16,800 దగ్గర ఒక హై అయితే కనిపిస్తుంది. ఆ హై అనేది బ్రేక్అవుట్ చేసి సస్టైన్ అయితే ఫర్దర్ గా అప్ సైడ్ రెజ్యూమ్ అనేది కనిపిస్తుంది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ లో చూద్దాం ఫ్రెండ్. డైలీ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ప్రీవియస్ గా ఈ రెసిస్టెన్స్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఏది 15,880 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, అది బ్రేక్అవుట్ అయింది డైలీ టైం ఫ్రేమ్ లో. ఇట్స్ వెరీ గుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి అవర్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే ఒక బేస్ జోన్ అనేది ఉంది. అంటే ప్రీవియస్ గా ఏదైతే గ్యాప్ డౌన్ అయిందో ఈ జోన్ దగ్గర నుంచి ఆ జోన్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ట్రెండ్ లైన్ ఒకవేళ మార్కెట్ కిందకి రావడం స్టార్ట్ అయితే 16,150 అనేది క్రూషియల్ సపోర్ట్ గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇదైతే మనకి రెసిస్టెన్స్ దగ్గర ఇంకా ట్రేడింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో డౌన్ సైడ్ అయితే 16,160 ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఆ లెవెల్ ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి వెరీ క్విక్ గా ఫర్దర్ ఫాల్ అనేది మనం చూడొచ్చు మార్కెట్ లో. సో ప్రస్తుతానికి అయితే మనకి ఈ లెవెల్ అనేది 16,150 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ నిఫ్టీ నుంచి. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. అండ్ మండే మనం లైవ్ లో కలుసుకుందాం. అండ్ స్టే ట్యూన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.